తెలుగుదేశం రక్షకురాలిగా జగన్మోహన్ రెడ్డి సోదరి పనిచేస్తుందన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది. రోజు రోజుకి తనకి తానే బయట పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు గారిని అడ్రస్ చేసేటప్పుడు ఒక రకంగా, జగన్ని అడ్రస్ చేసేటప్పుడు మరొక రకంగా, తనలోని వ్యక్తిగత కక్ష, తన అన్న మీద పగ తీసుకొచ్చి రాజకీయంలో చూపెడుతున్నది ఇది క్లియర్గా కనబడుతున్నది. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఎసెన్షియాకి సంబంధించి ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కడో తిరుపతిలో ఉన్న చింతామోహన్ గారు వాళ్ళందరూ వెళ్ళారు, మాట్లాడారు. వెళ్ళాల్సింది షర్మిల, ఎందుకు వెళ్ళాలా అక్కడికి? వరదల చోటకి వెళ్ళి ఎందుకు వెళ్ళలేదు? కేవలం అక్కడ ఒక చోట కాలువలో నుంచుని ఓ ఫోటో తీయించేసుకుని వచ్చేసేసింది. అది కూడా జగన్ దిట్టిపోసింది అక్కడ కూడా. ఇప్పుడు తాజాగా చూస్తే ఎసెన్షియాకి సంబంధించిన దాంట్లో కూడా జగనే. గతేడాది చివరిలో అచ్యుతాపురం ఎసెన్షియా ఏదైతే ఫార్మా నిర్వాహకులకు ఓ రిపోర్టు బయటపెట్టిందని, ఎన్నో ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసింది. అయినా వైసీపీ ప్రభుత్వం నివేదికను ఎందుకు తొక్కుపెట్టిందని వైసీపీ అధ్యక్షుడు జగన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల